అయితే అతను ఇంటర్వ్యూలు కూడా పెద్దగా ఇవ్వడు. దేని గురించి అంటారు యాక్చువల్‌గా ఇప్పుడు భయం. మీరన్నట్టు మీరు అంటే నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇంటర్వ్యూలు ఇచ్చి కొంచెం పాపులర్ అయ్యాడనుకోండి. ఇంకెక్కువ వ్యూస్ రావచ్చేమో, ఎక్కువ డబ్బు రావచ్చేమో అది ఉంటది కదా! బట్ కానీ అతను ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒకళ్ళు మీలాంటోళ్ళు ఉన్నారు. హ్మ్. లేకపోతే ఇంకొక మీడియా ఛానెల్స్ ఉన్నాయి, శాటిలైట్ ఛానెల్స్ ఉన్నాయి. వాళ్ళు పిలుస్తారు. హ్మ్. ఇది వాళ్ళు పిలవక కాదు. ఇప్పుడు మీరు కాల్ చేసినా హ్మ్. రాడు. హ్మ్. ఎందుకు అంటే హ్మ్. మీకు ఒక ఎడ్యుకేషన్ కావాలి. ఆహ్, ఆహ్, మీరు ఒక స్క్రిప్టెడ్ ఇంటర్వ్యూ కాకపోతే, హ్మ్. పెయిడ్ ఇంటర్వ్యూ కాకపోతే మీరు ఒక క్వెషన్స్ అడుగుతారు. హ్మ్. నువ్వు అలా డబ్బులు అన్నన్ని డబ్బులు ఇస్తున్నావు. నీ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ ఏంటి అని అడుగుతారు. ఫస్ట్ క్వెషన్ అదే ఉంటది ఆ! ఎవరికైనా కూడా. హ్మ్. సో, అప్పుడేమని చెప్తాడు? హ్మ్. నేను కష్టపడి జాబ్ చేశానని చెప్తాడా? హ్మ్. లేకపోతే పోనీ మూటలు మోసానని చెప్తాడా? రాయల్ ఫ్యామిలీ అని చెప్పడానికి ఇంజినీరింగ్ కూడా ఫస్ట్ లేదు. ఇయర్ డ్రాప్ ఔట్. హ్మ్. ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ డ్రాప్ ఔట్ ఓకే. మీకు నీకు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏమని చెప్తాడు? హ్మ్. యూట్యూబ్ వ్యూస్ గురించి కూడా మీకు ఒక ఐడియా ఉంటుంది. యెస్. యెస్. మిలియన్ వ్యూస్ షార్ట్‌లో వస్తే ఎంత? మిలియన్ వ్యూస్ అవును. ఫుల్ లెంగ్త్ వీడియోకి వస్తే ఎంత? ఓ ఓన్లీ థౌసండ్స్ లోనే ఉంటది. ఏది ఈవెన్ లాక్స్ లో కూడా ఉండదు యాక్చువల్‌గా. పోనీ లాక్స్‌లో ఉన్నాయనుకుందాం. హ్మ్. అతని ఇల్లు చూసారా మీరెప్పుడన్నా? హ్మ్. చూడలేదు. గర్వంగా చూయించుకుంటున్నారు. హ్మ్. సో, చూయిస్తామని అనుకుంటున్నాను. ఇఫ్ యూ ఆర్ ఓకే నేను యాహ్! చూయించొచ్చా? డెఫినెట్‌గా అండి. డెఫినెట్‌గా. ఓకే. అతని ఇల్లు చూస్తే మీరు యాంకరింగ్ వదిలేసి మీరు కూడా బెట్టింగ్ యాప్స్ చేస్తారు. ఇది మొన్న ఒక కార్ నిలబెట్టి చేసాడు అదేనా? ఆ? లోపల కార్ పార్క్ చేసుకుంది అదేనా ఇల్లు? ఎగ్జాక్ట్లీ. హ్మ్. అతని ఐడినే కదా. హ్మ్. ఐడియా అతనిదే. అట్‌లీస్ట్ ఇదైనా నిజమా? లేదంటే ఇప్పుడు చెప్తున్నాడు కదా! చెప్పిన ప్రతీదీ ఫేకే అన్నప్పుడు ఇదైనా ఫేకా? లేకపోతే ఏమో నిజమా? నిజమే అనుకుంటున్నాను నేనైతే. లేదంటే మీలాంటి వాళ్ళని కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ చేసి అటువైపు తీసుకెళ్ళే ప్రయత్నం ఏమన్నా జరిగుండొచ్చు కదా! నాలాంటి వాడిని అటు వైపు తీసుకెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి? యాహ్! అయితే యాక్చువల్‌గా మరి 'హర్ష సాయి' సినిమా కూడా తీస్తున్నాడు కదా! ఈ మధ్య కాలంలో. నాకు తెలిసి ఆ ప్రొడ్యూసర్స్ ని కూడా శాంతం మోసం చేసేసాడు. సో, 'మిత్ర' హీస్ ఏ ఐ థింక్ దిస్ గై హ్మ్. హ్యాస్ ఏ చీటింగ్ ప్రాబ్లమ్ అనమాట. హ్మ్. ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి ఉంటుంది హ్మ్. ప్రాబ్లమ్. హ్మ్. హ్మ్. సో నాకు తెలిసి హర్ష సాయి అనే అతనికి చీటింగ్ ప్రాబ్లమ్ ఉన్నట్టుంది. హ్మ్. అతను ఎవరితోని నిజాయితీగా ఉండలేడు, ఎవరితోని ట్రూగా ఉండలేడు, హ్మ్. ఏ రిలేషన్లోనూ ట్రూగా ఉండలేడు. హ్మ్. మీరు వాళ్ళ ఫాదర్ని అడిగినా వాళ్ళ బావని అడిగినా తెలిసిపోతుంది మీకు అది. హ్మ్. హ్మ్. ఎప్పుడప్పుడు ట్రై చేయండి. ఇవాళ మీరు మాట్లాడారా వాళ్ళ ఫాదర్‌తో గాని? ఇవాళ కాకపోతే రేపు బస్ట్ అహా! అవుతాడు కదండి. బరస్ట్ అవుతాడు సార్. నేను మామూలుగా అడుగుతున్నా నేను ఈ అనేది ప్రాసెస్‌లో. బర్స్ట్ అవుతాడు. ఇవాళ యాహ్! కాకపోతే రేపు అరెస్ట్ అవుతాడు. హ్మ్. హ్మ్. రేపు కాకపోతే ఎల్లుండి అరెస్ట్ అవుతాడు. హ్మ్. అరెస్ట్ అయినప్పుడు హ్మ్. వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ తెలిసినప్పుడు హ్మ్. మీరెళ్ళి హ్మ్. మెల్లిగా వాళ్ళ అడగండి. ఏ హ్మ్. రిలేషన్‌లోనూ అతనికి నిజాయితీ అన్నది లేదు. హ్మ్. సో, అందుకని ఈ హ్మ్. అబ్బాయి ఇవాళ కాకపోతే రేపు హ్మ్. డెఫినిట్‌గా అరెస్ట్ అవుతాడు. ఈవెన్ ఫాదర్‌తో కూడా ఇప్పుడు ఎవ్వరితోని మంచి రిలేషన్ లేదు. హ్మ్. ఏంటంటారు? రీజన్ సో, ఏంటంటారు? అంటే అందుకే పెక్యులర్ అతనికి ఆ రిలేషన్ మెయింటైన్ చేయటం రాకే హ్మ్. ఆ ప్రొఫెషనల్ ఇప్పుడు ఒక ఇంజినీరింగ్ డ్రాపౌట్‌కి హ్మ్. అంటే ఫస్ట్ ఇయర్ అంటే ఇంటర్మీడియేట్ అనుకోండి. ఒక యెస్. యెస్. ఇంటర్మీడియేట్ క్వాలిఫికేషన్ ఉన్నవాడికి ఇవాళ ఏం వాల్యూ ఉంటుంది? హ్మ్. ఏం ఎక్స్‌పోజర్ ఉంటుంది? యెస్. సో, యెస్. అట్లాంటి ఎక్స్‌పోజర్ ఉన్నదానికి హ్మ్. సో, ఇతను ఇచ్చిన కమిట్మెంట్స్‌ని వాళ్ళకి ఫుల్‌ఫిల్ యెస్. చేయలేకపోయాడనమాట. యెస్. అందుకని ఆ సినిమా కూడా మధ్యలోనే ఆగిపోయింది. హ్మ్. లేకపోతే అతనేం 'కేజీఎఫ్' తీయట్లేదు. అతనేం 'బాహుబలి' తీయట్లేదు. 4 ఏళ్ళు తీయడానికి. హ్మ్. అదే 'మెగా లోడాన్' అని చెప్పి అంటే చాలా లొకేషన్స్ అంటే నేను ఆ టీజర్ సార్ లాంచ్‌కెళ్ళినప్పుడు మీరనేదేదో చాలా గలీజ్ గలీజ్ మాటలాగుంది. మాట కాదు సార్. లోడాన్ అనేది అదొక చేప అన్నమాట. మెగా లోడాన్ అనేది ఒక చేప. ఓహో! ఆ చేప మీద స్టోరీ యాక్చువల్‌గా. ఈయనే స్టోరీ, ఈయనే డైరెక్టర్, ఈయనే హీరో. ఆహా! యాక్చువల్‌గా నేను ఆ ప్రొడ్యూసర్స్‌ని కలిసినప్పుడు కో ప్రొడ్యూసర్ చెప్పిన మాట అన్నమాట నాకది. ఇది అచ్చచ్చచ్చ! చాలా ప్లేసెస్‌లో తీయాలి. ఒక 2 ఇయర్స్ పడుతది ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి. ఓహో! 2 ఇయర్స్ కాదు ఇప్పుడు 4 ఇయర్స్ అయిందనుకుంటా కదా! అవ్వలేదులెండి. జరుగుతుంది. బట్ అయితే సినిమా కూడా ఆగిపోయినట్టేనా అయితే? ఆ!